హైదరాబాద్ సిటీలో జోరు వాన బీభత్సం సృష్టించింది. 2 గంటలకు పైగా ఏకధాటిగా వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలన్నీ నీట మునిగాయి. పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరింది. వరదలో వాహనాలు కొట్టుకుపోయాయి. గాలి దుమారానికి చెట్లు విరిగిపడ్డాయి. హైదరాబాద్ సిటీలో జోరు వాన బీభత్సం సృష్టించింది. 2 గంటలకు పైగా ఏకధాటిగా వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలన్నీ నీట మునిగాయి. పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరింది. వరదలో వాహనాలు కొట్టుకుపోయాయి. గాలి దుమారానికి చెట్లు విరిగిపడ్డాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్స్ పై మరిన్ని డీటెయిల్స్ నరేష్ అందిస్తారు. నరేష్, ఏ జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఉంది? వాతావరణ శాఖ అయితే పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇవాళ కొన్ని జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్, జగిత్యాల, జనగామ, జోగులాంబ, గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, కుమరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, అదేవిధంగా నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, వరంగల్, ఈ జిల్లాలకన్నింటికి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని జిల్లాలకైతే సిటీ చుట్టుపక్కల ఉండే జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు అయితే దాదాపు ఆరెంజ్ అలర్ట్ను అయితే ఇష్యూ చేయడం జరిగింది. దాదాపు ఈ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలను అయితే జారీ చేయడం జరిగింది. దాంతోపాటు వివిధ జిల్లాల్లో కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఇవాళ రేపు కనుక చూసుకుంటే కొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలను అయితే జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాదు, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అయితే అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. గంటకు దాదాపు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా దాదాపు గడిచిన నెల రోజుల నుంచి కూడా చూసుకుంటే పోయిన నెలలో అయితే లోటు వర్షపాతం నమోదైంది 29%. అయితే ఈ సీజన్లో అయితే ఈ నెలలో కురిసే వర్షాలకైతే దాదాపు ఆ లోటు వర్షపాతాన్ని అధిగమిస్తామని చెప్పేసి ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. దాదాపు ఈ ఒక్క రోజుల్లోనే గడిచిన నెలలో 29% లోటు వర్షపాతం ఉంటే ఈ ఒక్క రోజుల్లోనే 4% ఆ రెయిన్ఫాల్ అనేటటువంటిది రికవరీ అయిందని చెప్తా ఉన్నారు. ఈ నెల రోజుల్లో ఈ వచ్చే నెల రోజుల పాటు అయితే ఆ లోటు రెయిన్ఫాల్ వర్షపాతం ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో అధిగమిస్తామని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి కారణంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఐఎండీ చెప్తా ఉంది. అదేవిధంగా వ్యవసాయ పనులకు వెళ్ళేటటువంటి రైతులంతా కూడా వ్యవసాయ పనులు చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పంట పొలాల్లో కల్టివేషన్ సమయంలో పొలాలలో వేసేటటువంటి మందులు వేసే సమయంలో కానివ్వండి, లేదంటే నార్లు వేసే సమయంలో ఆ కరెంటు పోల్స్ దగ్గర రైతులు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా పంట పొలాలలో నీళ్లు నిలిచినట్లయితే ఆ వాటర్ తొలగించిన తర్వాత వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనల మేరకు వాటికి మందులు వేయడం కానీ లేదంటే ఇతర పనులు, వ్యవసాయ పనులు చేసుకోవాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా దాంతోపాటు ఇతర రకాలైనటువంటి పనులు కూడా చేసుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా గడిచినటువంటి నెలలో లోటు వర్షపాతాన్ని అధిగమిస్తూనే రానున్న రోజుల్లో కూడా రైతులకు ఇది మంచి కాలం అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. దాంతోపాటు హైదరాబాద్లో కూడా పలు హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. దాదాపు రేపు కూడా ఇదే విధంగా ఇవాళ వెదర్ ఏ విధంగా ఉందో రేపు కూడా అట్లనే ఉంటుందని చెప్పేసి ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా సిటీ విషయానికి వస్తే కూడా ఎప్పటికప్పుడు అటు హైడ్రా అధికారులకు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులకు, జిహెచ్ఎంసీకి ఈ అధికారులందరితోటి కూడా కోఆర్డినేట్ చేస్తూ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులను కూడా కోఆర్డినేట్ చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళకు సలహాలు, సూచనలు చేస్తూ ఉన్నారు. అయితే రానున్న 2 రోజుల పాటు కూడా అంటే ఇవాళ కొన్ని జిల్లాలకు సాయంత్రం టైంలో ఆరెంజ్ అలర్ట్ చేశారు. రేపు ఎల్లుండి అయితే ఎల్లో అలర్ట్ ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం అయితే తెలంగాణ మీద అయితే ఈశాన్య బంగాళాఖాతంలో
ఏర్పడినటువంటి ఆ ఉత్తర ద్రోణి ప్రభావంతో కారణంగా అయితే నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉన్నాయి. దీని ఎఫెక్ట్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇది ఒక కంటికి దాదాపు ఒక 15-20 రోజుల నుంచి బ్రేక్ ఉండి వర్షాలు సరిగ్గా లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉంది. కానీ గడిచిన కొన్ని రోజుల తర్వాత ఈ 2-3 రోజుల నుంచి వర్షాలు రావడం రైతులకు శుభసూచకం అని చెప్పుకోవచ్చు. చాలా రోజుల తర్వాత వర్షాలు రావడంతో రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వ్యవసాయ పనులు చురుగ్గా కూడా కొనసాగుతూ ఉన్నాయి. రానున్న 3 రోజుల తర్వాత కూడా ఈ నెలంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. వర్షాలు కూడా మంచిగానే కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. సౌజన్య.